నమస్తే. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులందరికీ ఈ వార్త సంబంధించింది. ఇక్కడ మనం చూస్తున్న ఫోటోలో కనిపిస్తున్న మాతృమూర్తి వచ్చేసి ఈమె 100వ శత జయంతి అని చెప్పేసి ఈరోజు పేపర్కి ఇచ్చి యాడ్ ఇచ్చారనమాట. ఈమె ఎవరో కాదు, ఇక్కడ పైన ఫోటోలో కనిపిస్తున్న రామారావు గారికి మొదటి భార్య అన్నమాట. సీనియర్ రామారావు గారికి మొదటి భార్య, మన జూనియర్ ఎన్టీఆర్ గారికి నానమ్మ, లోకేష్ గారికి అమ్మమ్మ, మరి నందమూరి బాలకృష్ణ గారికి, హరికృష్ణ గారికి, భువనేశ్వర్ గారికి, లోకేశ్వర్ గారికి అమ్మ అన్నమాట. మొత్తం ఈమెకు ఎంతమంది అంటే 8 మంది కొడుకులు, 4 బిడ్డలు అనమాట. మొత్తం 12 మంది పిల్లలు అనమాట. సో ఈమె 1985లో చనిపోయిందనమాట. క్యాన్సర్ వచ్చి. సో అప్పటికే రామారావు గారు ముఖ్యమంత్రి అయిందనమాట. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆమె చాలా కాలం బతకలేదు, క్యాన్సర్తో చనిపోయిందనమాట. చనిపోయిన తర్వాత మరి ఈమె జ్ఞాపకార్థం 2000 సంవత్సరంలో, అంటే చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంటే 95లో అలా మామ నుంచి తీసుకున్న తర్వాత మళ్ళీ 99లో ముఖ్యమంత్రి అయ్యిండు. రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2000 సంవత్సరంలో బంజారా హిల్స్లో మన కేసీఆర్ గారికి ఇంటికి దగ్గరలో దాదాపు 10-15 ఎకరాల్లో క్యాన్సర్ హాస్పిటల్ కట్టారనమాట. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అని చెప్పేసి. ఎందుకంటే ఇంత డబ్బున్న ఈమెనే క్యాన్సర్తో చనిపోయిందంటే అప్పుడు బాలకృష్ణ గారు, రామారావు గారు అందరూ కూడా ఎప్పటి నుంచో ప్లాన్ చేశారనమాట. అరే ఇట్లా బీదలకు ఎవరికి కూడా ఈ సమస్య వస్తే తట్టుకోవడం చాలా కష్టమవుతుంది, చాలా తక్కువ ఫీజుతోన వాళ్ళకు ట్రీట్మెంట్ జరగాలి, హాస్పిటల్ ఉండాలి చూపించుకోవడానికి అని చెప్పేసి ఆ ఆలోచనతోనే పుట్టింది బసవతారకం హాస్పిటల్ అనమాట. దాన్ని ఇప్పుడు ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అంటారు. అంటే మన ఇండియాలో ఉన్న టాప్ క్యాన్సర్ హాస్పిటల్లో ఈ హాస్పిటల్ కూడా ఒకటని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వాళ్ళు ఇచ్చారనమాట, వాళ్ళ కొడుకు నందమూరి మోహనకృష్ణ అని చెప్పేసి ఇక్కడ యాడ్ ఇచ్చినమాట. మాతృదేవోభవ శత జయంతి శుభాకాంక్షలు అని చెప్పి. సో ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి మా మాతృమూర్తి, నందమూరి వంశానికి జీవన జ్యోతి. అలా ఇంటి పేరు నందమూరి కదా, అట్లా రాసిరనమాట. సృష్టికి మూలం తారకరామ మంత్రం, నందమూరి వంశానికి దీపం మా ఇలవేల్పు, శ్రీమతి బసవరామ తారకం. ఆమె పేరు వచ్చేసి బసవరామ తారకం, పూర్తి పేరు వచ్చేసి. ఉత్తమ కోడలుగా, ఉత్తమ ఇల్లాలుగా, ఉత్తమ మాతృమూర్తిగా అటు పుట్టినింటికి ఇటు మెట్టినింటికి కీర్తి ప్రతిష్ట తెచ్చిన పావని మా జనని, మా తండ్రి దైవ సమానులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి వెన్నంటి ఉండి ఆయన కీర్తి మిన్నంటేలా చేసిన త్యాగమూర్తి మా మాతృమూర్తి. బిడ్డలు తప్పటడుగులు వేసే వయసులో వేలు పట్టి తప్పటడుగులు వేయకుండా, వేలెత్తి చూపకుండా మమ్మల్ని సన్మార్గంలో నడిపించి విద్యాబుద్ధులు నేర్పిన ఆదర్శవంతులుగా, వంశోద్ధారులుగా తీర్చిదిద్ది మా నందమూరి వంశానికి ఆనందాన్ని పంచిన అమ్మలగన్న అమ్మ, మా అమ్మ, జన్మ జన్మలకు మీరే మా మాతృమూర్తి కావాలని మీ పాద పద్మాలకు నమస్కరిస్తూ మీకు శత జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్న మీ తనయుడు నందమూరి మోహనకృష్ణ మరి కుటుంబ సభ్యులని ఇచ్చారనమాట. మన ఎన్టీఆర్ గారి కంటే హరికృష్ణ కొడుకు కదా ఎన్టీఆర్ గారు, ఆయనకు నాయనమ్మ, కళ్యాణ్ రామ కూడా నాయనమ్మ, లోకేష్ బాబుకి అమ్మమ్మ, భువనేశ్వర్ వాళ్ళకేమో అమ్మ, మళ్ళీ బ్రాహ్మణ్ ఉంది కదా మన లోకేష్ వాళ్ళ భార్య, ఆమె కూడా నాయనమ్మ అవుతుంది అనమాట. సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే మన లక్ష్మీ పార్వతి గారికి సవితి అవుతుంది అనమాట. ఈమె చనిపోయిన తర్వాతనే లక్ష్మీ పార్వతి గారిని ఎన్టీఆర్ గారు రెండో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నప్పుడే అప్పుడు జరిగిన గొడవల కారణంగానే చంద్రబాబు నాయుడు గారు 95లో పార్టీని చేతిలోకి తీసుకొని ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు రామారావు గారు కొంచెం గుండె వలిగినట్టయి, అరే నా పార్టీని నా చేతిలో లేకుండా నాకు కాకుండా ముఖ్యమంత్రి పీఠం అని చెప్పేసి గుండె వాలిగి తర్వాత అదే బాధతోన 96లో చనిపోయినట్టు మనకు వార్తలు ఉన్నాయన్నమాట. చనిపోయినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఆయన చనిపోయి కూడా దాదాపు 30 సంవత్సరాలు అవుతుంది అనమాట. సో మరి ఇప్పుడు ఎన్టీఆర్ గారి అభిమానులు చెప్పాలన్నమాట. సో వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ తాత కోరిక మేరకు ఎన్టీఆర్ గారు మరి ముఖ్యమంత్రి అయ్యి ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తాడా లేదా అనేది చెప్పాలి. మేమైతే బలంగా నమ్ముతున్నాం మా ఛానల్ తరఫున, జూనియర్ ఎన్టీఆర్ గారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అవుతాడు. సినిమా ఇండస్ట్రీ నుంచి ముఖ్యమంత్రి అయ్యే ఏకైక అవకాశాలు మరియు తెలివితేటలు ఉన్న హీరో ఎవరంటే, సినీ నటుడు ఎవరన్నా అంటే అది జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పుకోవచ్చు.
ఏదో ఒక రోజు తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా జూనియర్ ఎన్టీఆర్కు జిందాబాద్ కొట్టే రోజు వస్తుంది. మొత్తం కూడా ఆ పసుపు జెండాలన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఇంటి చుట్టూ పట్టుకొని నీవే రావాలన్నా మా పార్టీ నీవే జెండా ఎత్తాలని చెప్పేసి అభిమానులు మరి కార్యకర్తలు పిలిచే రోజు వస్తుందని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాం. ఆ రోజు వరకు ఎన్టీఆర్ గారు వెయిట్ చేస్తాడని అనుకుంటున్నాం. ఎందుకంటే చాలా తెలివి ఉంది, అలా తాతకున్న తెలివితేటలు ఆయన కూడా సేమ్ ఆయన చూడడానికి కూడా అలా తాతలాగానే ఉంటాడు. అందుకోసమని ఆయనకు ఆ పేరు పెట్టారనమాట. ఆయన బతుకున్నాగానే పుట్టిండు, వాళ్ళ నాయనమ్మ బతుకున్నాగానే వాళ్ళ తాత బతుకున్నాగానే పుట్టిండు. అందుకనే ఆయనకు సేమ్ అదే పేరు పెట్టారనమాట, తారక రామారావు అని. సో ఎన్టీఆర్ గారి అభిమానులు చెప్పాలన్నమాట, మరి మీ అభిమాన నటుడు ముఖ్యమంత్రి అవుతాడా కాడా అనే కమెంట్ రూపంలో తెలియజేయాలి. ఈ వార్త మరింత మంది ఎన్టీఆర్ అభిమానులకు చేరవేయడానికి షేర్ చేయగలరు, కమెంట్ చేయగలరు, లైక్ చేయగలరు మా ఛానల్ అని చెప్పేసి ఎన్టీఆర్ అభిమానులను కోరుకుంటున్నాం.